ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపలో అయిన దయలో మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగున్నారని, దేవుని కృపలో మీరు వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు తన వాక్కు ద్వారా ప్రతిరోజు ఉదయాన్నే మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అరణ్యములో కాకుల చేత ఆహారాన్ని పంపి కరువు కాలంలో ఏలియాను పోషించినట్లు అరణ్యంలో ఎండిపోయి ఉన్న అనేక జీవితాలను ఆయన ఆత్మీయంగా పోషిస్తూ ఉన్నారు. జీవితాన్ని బాగు చేసి ఆయన వాక్కును, జీవాన్ని కలిగించి ఆయన వాక్కును దేవుడు ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్నందుకు మొదటిగా దేవునికి థ్యాంక్స్ చెబుదాం. లేవగానే దేవునితో పర్సనల్గా మాట్లాడండి, దగ్గర సంబంధం కలిగి ఉండండి. ఒక స్నేహితునితో ఇష్టంగా మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడండి. ఆయన శక్తిని పొందుకోండి. తప్పక దేవుని కార్యాలు చూస్తారు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుని బలమైన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించండి. నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నారు. మీకు సమీపంగా ఉండి, మీకు దగ్గరగా ఉండి మీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నిటినీ నేను తొలగించబోతున్నాడు. విశ్వసించండి దేవుని వాగ్దానాన్ని. ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. మీరు ఎవరైనా అనారోగ్యంతో, బాధలు, సమస్యలు, శోధనలో ఉంటే తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి మీ కొరకు ప్రార్థించబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ అందరి జీవితాల్లో అద్భుతకరమైన కార్యాలు జరిగించబోతున్నారు. విశ్వాసంతో ఏకీభవించండి. దేవుని కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనము. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఆమేన్. చూడండి, ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, నా కాలు జారిపోయింది, నేను పడిపోతున్నా, నీకు అంతా అయిపోయింది అనుకున్న సమయంలో దేవుని యొక్క ఎడబాయిని ప్రేమ, ఆయన ఎడబాయిని కృప నేను పడిపోకుండా నన్ను పట్టుకుంది. ఆయన నాకు సపోర్టుగా నిలబడ్డారు. ఆయన కృపను బట్టే నేను పడిపోలేదు. ఆయన కృపే నన్ను బలపరిచింది. ఆయన కృపే నన్ను పట్టుకుంది. నేను పడిపోకుండా ఉన్నాను అంటే కేవలము దేవుని కృప, ఆయన ప్రేమ మాత్రమే అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే కదా? మన జీవితంలో కూడా అనేక సార్లు పడిపోయే పరిస్థితులు, జారిపోయే పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు, జీవితం అంతా అయిపోయిందన్నటువంటి పరిస్థితులు, చివరికి వచ్చేసాను అన్నట్లుగా మన జీవితాన్ని చూసి అందరూ అసహించుకునేటట్లుగా, మన జీవితం మనకే విసుగు చెందినట్లుగా అయిపోయిన సమయంలో, అందరూ విడిచిపెట్టిన వేళ, అందరూ వదిలేసిన వేళ ఎడబాయిని దేవుని ప్రేమ, ఎడబాయిని దేవుని కృప, ఆయన కనికరము మనల్ని పట్టుకొని నిలబెట్టింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ అటువంటి జారిపోయే స్థితిలో ఉన్నారేమో, పడిపోయే స్థితిలో ఉన్నారేమో, ఇక ఈ పాపం నుండి తప్పించుకోలేను అన్నంతగా నన్ను పాపం బంధించింది, ఈ వ్యసనాన్ని నేను దాటి వెళ్ళలేనేమో అంతగా నన్ను బంధిస్తూ ఉంది, నా కాలు స్లిప్ అయిపోయే పరిస్థితిలో నేను ఉన్నాను, నేను పడిపోతున్నాను, నేను తప్పించుకోలేనని మీరు అనుకుంటూ ఉన్నారా? భయపడొద్దు. తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఈరోజు చూపిస్తున్నారు. ఆయన కృప నిన్ను తప్పిస్తుంది. నువ్వు పడిపోకుండా నిలబెడుతుంది. జారిపోయిన అనుకుంటున్నావేమో, జారిపోకుండా నిలబెడుతుంది. నీ స్థితి ఏదైనా, ఎక్కడ జారిపోతున్నట్టు కనిపిస్తున్నా భయపడొద్దు. ఎడబాయిని దేవుని కృప నీకు తోడుగా ఉంది. నీవెలా ఉన్న నీతో ఉండే ప్రేమ, నీతో ఉండే కృప, నువ్వు పడిపోయినప్పుడు నిన్ను పట్టుకోవడానికి నీవెక్కడున్న నీతో ఉంటుందా ప్రేమ, ఆయన కృప. కాబట్టి ఈరోజు భయపడొద్దు ప్రియ దేవుని బిడ్డ. దేవుని మీద ఆధారపడు. తండ్రి నన్ను పట్టుకోండి, నా చేయి పట్టుకోండి, నేను జారిపోయే స్థితిలో ఉన్నానని నిజంగా మొరపెట్టుకు. ఆయనకు హృదయపూర్వకంగా మొరపెట్టు. ఎంతమంది నిజంగా మొరపెడతారో ఆయన వారికి దగ్గరగా వచ్చేస్తాడంట. హృదయపూర్వకంగా తండ్రి అని పిలవగానే ఆయన హాజరవుతాడు.
ఏ విషయంలో జారిపోయావో, ఏ విధంగా జారిపోయావో, ఏ పరిస్థితిని బట్టి జారిపోయావో మనుషులు ఎవరు నేను అర్థం చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకుంటాడు. నీవు అడిగితే నిన్ను క్షమిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను నిలువబెడతాడు పడిపోకుండా. అవును, మనుషులందరూ కూడా చాలాసార్లు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, ఇంకా పరిస్థితులన్నీ చేయి దాటిపోయాయి, ఏ హోప్ కూడా లేదు నా జీవితంలో, నా జీవితం అయిపోయింది అని. సాతాను కూడా చెప్తూ ఉంటాడు, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, ఇంక నువ్వు పడిపోయావు, నువ్వు కూలిపోయావు, నువ్వే విషయంలోనూ కూడా ఇక పైకి వెళ్ళలేవని. అటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని కృప నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను బలపరుస్తుంది. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన వ్యక్తి యోసేపు. అన్నలందరూ త్రోసివేశారు, ఇక అయిపోయింది అనుకున్నారు తన జీవితం. కానీ జారిపోయిన స్థితిలో నుండి, పడిపోయిన స్థితిలో నుండి దేవుడు లేవనెత్తాడు. అదేవిధంగా ఒక స్త్రీ పాపానికి భయంకరంగా ప్రేరేపించినప్పుడు జారిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి, ఇక నా కాలు జారిపోయింది అన్నట్లుగా అంత భయంకరమైన శోధన ఎదురైనప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడిన యోసేపుని దేవుడు తప్పించాడు. కాలు జారిపోకుండా పట్టుకున్నాడు, పడిపోకుండా పట్టుకున్నాడు. ఎవ్వరూ నిలువలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యోసేపుని దేవుడు నిలువబెట్టాడు. అందుకే యోసేపు ఒక ప్రత్యేకమైన వాడిగా మారిపోయాడు. ఒక బానిసగా ఒక దేశానికి అమ్మివేయబడిన వ్యక్తి ఆ దేశం అంతటి మీద అధికారిగా మారిపోయాడు అంటే దేవుని ఎంతగా పట్టుకున్నాడు, దేవుని ఎంతగా గోజాడుకున్నాడు, దేవునిపై ఎంతగా ఆధారపడ్డాడు, దేవుని మాట ప్రకారంగా జీవించాడు మనకు అర్థమవుతుంది. అంతగా దేవుని మాట ప్రకారంగా దేవుని మార్గంలో నడిచాడు కాబట్టి బానిస రాజుగా మారిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా అనుకుంటున్నావేమో, నా పరిస్థితులను బట్టి చూస్తే నా జీవితం అయిపోయిందని, నా జీవితంలో నీకు సెటిల్ అవ్వలేను, నా జీవితం అంతా పోగొట్టుకున్నానని, ఈ పాపాన్ని విడిచిపెట్టే శక్తి నాకు లేదని, ఈ వ్యసనం నుండి నేను ఇక విడుదల పొందలేనని, ఈ వ్యాధికి నన్ను విడిచిపెట్టదు, ఈ వ్యాధితోటి నేను మరణిస్తానేమో అని, ఈ విధంగా దేనిని గురించి నువ్వు ఓడిపోయినట్టు అనుకుంటున్నావో, ఏది పోగొట్టుకున్నాను అనుకుంటున్నావో, ఎక్కడ పడిపోయాను అనుకుంటున్నావో, దేనిని గురించి ఏడుస్తూ ఉన్నావో, ఇక ఎవ్వరు ఓదార్చలేనంతగా ఏడుస్తున్నావో, ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తే శక్తి ప్రభువుకుంది. చూడండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 24వ వచనం వ్రాయబడి ఉంది, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవకై ఉండడు. అవును, ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో నేను పడిపోయినని, అయితే నీవు లేవకుండా ఉండవు. దేవుని చేతికి నీ చేతిని అప్పగిస్తే ఇక అంతా అయిపోయింది, పడిపోయిన పరిస్థితిలో కూడా ఆయన నిన్ను లేపుతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడే దేవుని పాదాలు పట్టుకో, ఆయన చేతిని గట్టిగా పట్టుకో. తండ్రి, నీవు తప్ప నన్ను లేవనెత్తి వారెవరూ లేరయ్యా, ఈ పడిపోతున్న జారిపోతున్న పరిస్థితి నుండి నీవు తప్ప నన్ను పట్టుకునేవారు లేరయ్యా, ఈ మరణ పడకుండి నన్ను లేవనెత్తేవారు నీవు తప్ప ఎవరూ లేరయ్యా అని దేవుని చేతులకు అప్పగించండి. ఒకవేళ మాటల్లో పడిపోతున్నారా, చేతల్లో పడిపోతున్నారా, తలంపుల ద్వారా పడిపోతున్నారా, మానసికంగా పడిపోతున్నారా, అయినప్పటికీ భయపడకండి, ప్రభువుని ఆశ్రయించండి. నీవే స్థితిలో పడిపోతున్నా తప్పక నిన్ను లేవనెత్తుతని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి వాగ్దానం గట్టిగా పట్టుకోండి. తండ్రి, పడిపోతున్న నన్ను పట్టుకోండి అయ్యా, జారిపోతున్న నన్ను పట్టుకోండి అయ్యా, నన్ను లేవనెత్తండి అయ్యా అని. నీ కాలు జారిపోతూ ఉంటే, నీ చెయ్యి జారిపోతూ ఉంటే, నీ పరిస్థితులు జారిపోతూ ఉంటే, నీ తలంపులు జారిపోతూ ఉంటే, ఆర్థికంగా నువ్వు జారిపోతూ ఉంటే, మానసికంగా జారిపోతూ ఉంటే, ఎక్కడ జారిపోతూ ఉన్నా ప్రభు పాదలు పట్టుకోండి. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. అందరూ కూడా మోకరిందాం హృదయపూర్వకంగా, తండ్రి నా కాలు జారిపోతుందయ్యా, నన్ను పట్టుకోండి అయ్యా అని ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చావయ్యా. కేవలం నీ కృపే మమ్మల్ని లేవనెత్తుతుంది, కేవలం నీ కృపే మమ్మల్ని బలపరుస్తుంది, కేవలం నీ కృపే మమ్మల్ని ఇంతవరకు బ్రతికించి నిలబెట్టింది, కేవలం నీ కృప ఈ దినాన్ని చూచే తరుణాన్ని ఇచ్చింది. మా బలము, మా శక్తి, మా క్రియలు, మా నీతి ఏది కాదయ్యా, కేవలం నీ కృపే తండ్రి. నీ కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నీ కాలు జారిపోతుంటే భయపడొద్దు, నేను నిన్ను పట్టుకుంటున్నానని. తండ్రి, అదృష్టవంతులమయ్యా మేము. నిన్ను కలిగిలేని వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. వారు జారిపోతే జారిపోయిన చోటే ఉంటారు, పడిపోతే లేవనెత్తేవారు లేరు వారిని. అయితే మాకు అండగా మీరున్నారు, మమ్మల్ని లేవనెత్తడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా. ఎందరూ నిన్ను ఆశ్రయిస్తారో వారందరూ లేవనెత్తడానికి మీరు ఇష్టపడి ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. ఈరోజు ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉండి నేను మొరపెట్టుకుంటున్నారో, జారిపోతున్న స్థితిలో ఉండి తండ్రి నన్ను పట్టుకోండి అని వేడుకుంటున్నారో, ఇక్కడ జారిపోతున్నారు అక్కడి నుండి లేవనెత్తండి అయ్యా.
ఏ పరిస్థితులు వారిని పడవేస్తున్నాయో అక్కడి నుంచి లేవనెత్తండియ్యా. ప్రతి స్థితి నువ్వు చూస్తున్నావు నైనా, నీకు మరుగైంది ఏదీ లేదు. హృదయ యంత్రాంగాన్ని కూడా పరిశీలిస్తున్నావు. పడిపోకుండా యోసేపును పట్టుకున్న దేవా, మా ఆత్మీయ కుటుంబం అంతటినీ పట్టుకోవా. నీ దూతలను పంపించండియ్యా. నీ దూతలు వారికి తోడుగా ఉంచండి తండ్రి. భయంకరమైన దినాల్లో ఉన్నామయ్యా. నీ కృప తప్ప వేరే ఆశ్రయం మాకు ఏదీ లేదు. నీ కృపే మాకు ఆశ్రయం నైనా, నీ కృపే మాకు దిక్కయ్యా. ఎంతమంది నీ కృపపై ఆధారపడుతున్నారు ఈ దినాన, వారందరినీ కూడా చేపట్టుకున్నారని లేవనెత్తుతున్నారు. నీ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే సమస్యల్లో ఉండి వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పు జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రతి అవసరత నీకు తెలుసు, వారి ప్రతి అక్కర నీకు తెలుసు. ఏ విషయంలో నలిగిపోతున్నా నీకు తెలుసయ్యా. ప్రతి విషయంలో అద్భుతం చేయండి. ప్రతి వేదనకరమైన పరిస్థితి నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి విధమైన సమస్య నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి వ్యాధి నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి ఆర్థిక బంధకం నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఆర్థికంగా ఎంతోమంది నలిగిపోతున్నారయ్యా. రావలసిన ధనం రాక నలిగిపోతున్నారు. అప్పుల్లో ఉండి నలిగిపోతున్నారు తండ్రి. ల్యాండ్ సమస్యలో నలిగిపోతున్నారయ్యా. ప్రతి విషయంలో కూడా మీరు అద్భుతం జరిగిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా గర్భంతోనే బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేండున నాయన. వారు ఏ ప్రయత్నం ఈరోజు చేస్తున్నారో ప్రతి ప్రయత్నము సఫలపరచబడుగా కేస్తున్నామముల. ప్రతి పని సఫలపరచబడుగా కేస్తున్నామముల. ప్రతి స్థలములో వారికి ముందుగా వెళ్ళి ప్రతి విషయాన్ని సమకూర్చి జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ నుండి నేను పడిపోతున్నాను అనుకోవద్దు. ప్రభు చేయి పట్టుకోండి. నేను ప్రభు చేతిని పట్టుకున్నాను, ఇక నేను పడిపోనని విశ్వాసంతో చెప్పండి. సాతాను ఓడిపోతాడు. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ కూడా ఆమె నేను కమెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. తెలిసి వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.